బైబిల్ తరగతికి హాజరవుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం నుండి ఏం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. యెషయా గ్రంథం చదువుతున్నాం, దేన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. జీవ నియమాలు, ఎస్, ఇంకా ఆత్మీయమైన జీవితము, జీవ నియమాలు, పర్యాయ పదాలు అవన్నీ. దేవునికి మనిషి ఎప్పుడు ఎక్కువగా లోబడ్డానికి ఇష్టపడతారు, ఆధారపడడానికి ఇష్టపడతారు. శ్రమలు తగ్గిపోతే ఏది తగ్గిపోద్ది? సో ఎప్పుడు దేవుని మీద ఆధారపడము శ్రేష్టమైందా, అవసరం బట్టి దేవుడాని తర్వాత మానేయడము శ్రేష్టమైందా? మరి ఎప్పుడు ఏది ఉంటే బాగుంటుంది? శ్రమలు వచ్చినప్పుడు ఆనందిస్తామా? కష్టాలు బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తామా? ఎందుకని? అవసరం కాబట్టి. శ్రమలు తీరిన తర్వాత ఎవరి అవసరం ఉండదు? దాన్ని ఏమంటారు? రాజకీయంలో అయితే, లోకంలో అవకాశవాదం అంటారు. అవసరం వస్తేనే పలకరిస్తారు, అవసరం లేకపోతే. మరి దేవుని కూడా ఆ లెక్కల్లో జమ కట్టేశామా? ఇబ్బందులు ఎదురైనప్పుడే దేవుడా అని, ఇబ్బందులు తొలగిపోయినప్పుడు ఇంకా పలకరించమేమో. దేవునితో సత్సంబంధం కలిగి ఉండడము, దేవుని మీద ఆధారపడము మనకు మేలా, దేవుని మీద ఆధారపడకుండా ఉండడము మనకు మేలా? కాబట్టి ఏది ఉండాలి? శ్రమల్ని ఎలా చూస్తే బహుశా అది భారం అనిపించదు. పాట కూడా పాడతాం కదా, శ్రమలు సహించే మనసివు కృప అంటే. అంత భాగ్యమా? నేను యోగ్యుడిని? ఏదొస్తాయి? ఎవరు నోరు వేపటం లేదు, ఎక్కువ మాట్లాడతారు కదా. మనకేం అర్థమవుతుంది? అవకాశవాదమా, యథార్థత? శ్రమలు ఎక్కువగా, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, కొరత ఏర్పడినప్పుడు దేవుడా అని, ఎందుకంటే ఆయనే వీటన్నిటినీ ఏం చేయగలడు? తప్పించగలడు, మనల్ని బలపరచగలడు. లేకపోతే ఆ బరువు, ఆ బాధలు, శ్రమలు తొలగిపోయిన తర్వాత సహాయం చేసిన వ్యక్తిని, ఇశ్రాయేలీయుల పరిస్థితి అలాంటిది. వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడు జ్ఞాపకం వస్తాడు. కష్టాలు తొలగిపోయిన తర్వాత దేవుడు జ్ఞాపకం వస్తాడా? మనకు కష్టాలు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? ఎన్నిసార్లు? ఎవరితో ఫోన్లో మాట్లాడినా దేని గురించి మాట్లాడతాం? కష్టాల గురించి. ఒకవేళ తొలగిపోయిన సందర్భంలో ఫోన్ చేస్తే, ఇన్ని కష్టాలు వచ్చాయి, దాని నుండి దేవుడు తప్పించాడు అని కొన్ని రోజులు మాత్రమే మాట్లాడతామేమో, చెప్తామేమో. ఆ తర్వాత దాన్ని చెప్పమేమో, ఏమో నాకు తెలీదు. మర్చిపోతామేమో. ఎవరిని? సహాయం చేసిన వాడిని మర్చిపోతే దాన్ని, అలాంటి వ్యక్తిని ఏమంటారు? కృతజ్ఞత లేని వాడికి ఇంకొక టెక్నికల్ టర్మ్ కూడా ఉంది, కృతజ్ఞుడు. ఎవరు? కృతజ్ఞుడు అంటే చేసిన మేలును జ్ఞాపకం చేసుకోడు అని. మన క్రైస్తవ మన జీవితం ఒకవేళ అలాగ ఉందేమో, ఎవరికి వారు ప్రశ్నించుకుందాం.
నేను ఎప్పుడు ఎక్కువగా దేవుని మీద ఆధారపడాను. నెంబర్ 1, బాప్తిసం పొందినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం, చాలా భక్తితో ఉంటాం, చాలా మాటల్ని కంట్రోల్లో పెడతాం, మానుకుంటాం. కానీ ఆత్మీయంగా పెరుగుతున్నాము అనుకునే సందర్భం వచ్చినప్పుడు, శ్రమలు బాధలు వస్తే దేవుడా దేవుడా అంటావు. అది తొలగిపోతే చాలా జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం ఎక్కడి వరకు చదువుకున్నాం? 35వ అధ్యాయం కూడా అయిపోయింది. 36వ అధ్యాయంలో ప్రవక్త సడన్గా, హఠాత్తుగా ప్రవచనాలు ప్రవచించడం మానేసి చరిత్రను గురించి మొదలుపెట్టాడు. అదేమిటి, ప్రవచించాలి కదా, చరిత్ర చెప్తున్నాడు ఏమిటి అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఆ చరిత్ర ఆయన ప్రవచించే ప్రవచనాల్లో ఒక భాగము. రెండోది, అప్పటి ఇశ్రాయేలీయుల ఆత్మీయ స్థితి, రాజు ఆత్మీయ స్థితి, మానసిక స్థితిని ఈ చరిత్ర తెలియపరుస్తుంది. యూదా దేశాన్ని పరిపాలన చేసిన రాజుల్లో మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. హిజ్కియా ఏ కోవకు చెందినవాడు? మంచి రాజు. ఆ రాజు చాలా మంచోడు అని అందరూ అంటారు కదా. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఆరో వచనం నుండి ఒకరు చదవండి. అతడు యెహోవాతో హత్తుకుని 5 సారీ అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. ఎంతటి వాడు? ఇక్కడ హిజ్కియా గురించే చెప్పబడిన మాట ఇది. అంతకు ముందు అలాంటి రాజు లేడు, రాజుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అలాంటి రాజు తిరిగి రాలేదు, తిరిగి పరిపాలన చేయలేదు. దావీదు అనే వ్యక్తి ఎక్సెప్షనల్ కేస్. దావీదు అంటే దేవునికి చాలా చాలా ఇష్టము. దావీదును తన సింహాసనము ఇస్తూ భవిష్యత్తులో దావీదే వచ్చి పరిపాలన చేస్తాడని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. భవిష్యత్తులో యేసుక్రీస్తును పంపిస్తున్నాడు, తన కుమారుని పంపిస్తున్నాడు అన్న విషయం దేవునికి తెలుసును. కానీ దావీదును పంపిస్తున్నాను, దావీదు ఏలుతాడు అన్నాడంటే దావీదు అన్న మాటకు కానీ ఆ వ్యక్తిత్వానికి కానీ దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత అది. ఓకే, చదవండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. ఇక్కడ కొద్దిగా ఆగాలి, ఆలోచించాలి. యుద్ధానికి వెళ్తే హిజ్కియాకు దేవుడు సహాయం చేసి విజయాన్ని చేకూర్చేవాడు. బహుశా ప్రవక్త ద్వారా అడిగి వెళ్ళేవాడేమో యుద్ధానికి. తర్వాత 2వ భాగము, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. ఏం చేశాడు? తిరుగుబడెను. ఎవరి మీద తిరుగుబడ్డారు? అష్షూరు రాజు మీద. అతను చక్రవర్తి. అష్షూరు చక్రవర్తి మీద హిజ్కియా తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే అష్షూరు రాజు దండెత్తి వచ్చి ఏమంటున్నాడో
జాగ్రత్తగా అక్కడ రాయబడింది, యెషయా గ్రంథం 36 అధ్యాయంలో రాయబడింది ఒకలాగే ఉంటుంది. ఒకే విషయము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు. 2 రాజులు 18 అధ్యాయంలో కూడా ఆ మాటే చెప్పాడు. 9 నుంచి 13 వచనాలు చదివితే, రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం మందు, అంటే క్షమించాలి, 8వ వచనంలో సిరియా రాజు ఏం చేశాడో తెలియపరుస్తున్నాడు. 8వ వచనము, మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెల యందేమి ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిస్తీన్లు ఓడించెను. ఓకే, ఇది అషూర్ రాజు గురించి చెప్పబడిన మాట. అషూర్ రాజును ఎవరు వాడుకుంటున్నారు? దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడే చెప్పాడు, అషూర్ రాజు నా చేతిలో ఒక సాధనము, ఇశ్రాయేలీయులకు లేక యూదా వారికి బుద్ధి కలగడానికి తాను అషూర్ రాజును వాడుకుంటున్నాడు అన్నాడు. అషూర్ రాజు తన్ను తానేమనుకుంటున్నాడు అంటే, తాను మహారాజు, రాజాధిరాజు, తన దండయాత్రకు ఎదురు లేదు, తన శక్తి వలన అన్ని రాజ్యాల్ని జయిస్తున్నాడు అని అషూర్ రాజు అనుకుంటున్నాడు. కానీ అషూర్ రాజును వాడుకునేది ఎవరు? దేవుడు. నీతి ఉంది అక్కడ. ఎవ్వరు చేయలేని పని మన వలన జరిగితే ఏమనుకునే ప్రమాదము? నేను కాబట్టి, లేక నేను చేశాను, నేను కాబట్టి చేశాను. ఎవరు చేయించారు అన్న భావన ఉండదు. ఇది మంచి అయినా చెడైనా దేవుడు చేయిస్తాడా? మరి చెడైనా అన్నారు. మంచి దేవుడు చేయిస్తాడు, చెడును అనుమతిస్తాడు, ఆయన చేయించాడు. యోబు గ్రంథం మనకు రుజువు. చెడును దేవుడు చేయించడు, కానీ నేను చెడు చేయాలంటే మాత్రం ఆయన ముందు ఆపుతాడు. ఆయన ఆపినంతసేపు చెడు చేయలేను. దేవుడు వదిలేస్తే ఎస్, నీ కర్మ జీవన్ పో, నువ్వు ఎన్ని చెడ్డ పనులు చేస్తావో చేసుకో అంటే అప్పుడు ఒక వ్యక్తి చెడు చేస్తాడు, తాను చెడు చేయాలనుకున్నాడు కనుక. యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో 5వ వచనము చదివి 10 నుంచి 13 వచనాల వరకు చదివితే, అషూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. వారు నా కోపమునకు, దేవునికి కోపం వస్తుందా? ఎవరి మీద వస్తుంది? పాపం చేసే వారి మీద వస్తుంది. మరి ప్రత్యేకంగా ఎవరి మీదకి వస్తుంది? తన ప్రజలని చెప్పుకుంటూ విగ్రహాలని పూజించే వారి మీదకు ఎక్కువ కోపము వస్తుంది. ఇశ్రాయేలీయులు యూదులు దేన్ని పూజిస్తే దేవునికి కోపం వచ్చేది? విగ్రహాలను పూజిస్తే నష్టం ఏంటి? ఆ విగ్రహం నన్ను సృష్టించిన దాన్ని, ఆ విగ్రహానికి నీతి నియమాలు ఉండవు. విగ్రహానికి ఎలా ఉంటుంది? మనుషులు చేతి పనులు కదా, మనుషులు రాస్తారు. ఆ స్టాండర్డ్కి దిగజారిపోతే మనుషులు ఏ స్టాండర్డ్ కంటే పశువుల కంటే హీనమైన స్థితికి చేరుకుంటారు. ఆయన సృష్టించి ఆయన అన్నిటినీ ఇస్తూ ఉంటే ఆ విగ్రహాలు నా చేత సృష్టించబడి తిరిగి నాకేవన్నీ ఇస్తున్నాయి అంటే ఎంత అవివేకము! దేవుడు సహించలేడు. తన స్థానంలో విగ్రహాన్ని చూస్తే దేవుడు సహించలేడు. కానీ ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పడానికి దేవుడు అష్షూరీయుల్ని వాడుకుంటున్నాడు. అష్షూరీయులు ఆయన కోపమునకు సాధనమైన దండము. తర్వాత నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. 10వ వచనము, విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. అషూర్ రాజు అనుకుంటున్నాడు, ఓకే, వాటి విగ్రహములు యెరూషలేము సోమ్రోన్ల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. అంటే షోమ్రోను
యెరూషలేము ప్రాంతంలో ఉండేవారు దేని పూజించేవారు ఆ సమయానికి, ఆ సందర్భంలో? విగ్రహాలని. వీళ్ళు విగ్రహారాధకులు అయిపోయారు. తర్వాత షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు అంటే అప్పటికి ఇశ్రాయిల్ని ఆక్రమించుకుంది అషూర్ రాజ్యము. షోమ్రోను అనేది ఇశ్రాయిలీలో ముఖ్య పట్టణము. జయించాడు, అషూర్ రాజు జయించాడు. తర్వాత యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా నేను. షోమ్రోను అంటే ఇశ్రాయిల్కు ఇంకో పేరు షోమ్రోను, లేక ఇశ్రాయిల్లో ముఖ్య పట్టణము షోమ్రోను. దాన్ని జయించాను. వాళ్ళు యెహోవా అంటారు. యూదావారు కూడా యెహోవా అంటారు. యూదావారి ముఖ్య పట్టణం ఏది? యెరూషలేము. వారు విగ్రహాన్ని పూజిస్తున్నారు, వారిని జయించాను. వీరు విగ్రహాన్ని పూజిస్తున్నారు, వీరిని కూడా జయించలేనా? 12వ వచనము. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. ఎవరిని శిక్షించడానికి అషూరు వారిని వాడుకున్నాడు దేవుడు? ఇశ్రాయేలీలు యూదా వారిని శిక్షించడానికి ఎవరిని వాడుకున్నాడు? అషూరు రాజును. అషూరు రాజు ఏమనుకున్నాడు? నేను జయించాను, ఇదే యూదా దేశాన్ని కానీ ఇశ్రాయేల్ దేశాన్ని కానీ నేను జయించాను. ఎవరు తనను వాడుకుంటున్నారు అన్న పదాన్ని వాడటం లేదు. అన్యుడు అనుకోవడము మామూలేనేమో, కానీ ఇశ్రాయేలీలు కూడా విగ్రహాల్ని పూజిస్తే, యూదా వారు కూడా విగ్రహాల్ని పూజిస్తే దేవుడు ఎలా సహించగలడు? నేను అషూరు రాజు యొక్క హృదయ గర్వములను, యూదా వారిని ఇశ్రాయేల్ వారిని దండించిన తర్వాత ఆ తర్వాత గర్వించిన వ్యక్తులు ఎవరు? యూదా వారిని యెరూషలేము వారిని ఓడించిన వ్యక్తి ఎవరు? అషూరు రాజు. ఓడించిన తర్వాత అషూరుకి ఏమొచ్చింది? అతని గర్వాన్ని నేను అణిచివేస్తాను. ఎస్, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షించును. 13వ వచనము. కావున అతడు నేను వివేకిని ఏమనుకుంటాడు? నేను వివేకిని నా పని మనం పూర్తి చేసిన తర్వాత ఏమనుకుంటాం? మనం కూడా నేర్చుకునే, మనకు కూడా అలాంటి ప్రమాదాలు ఉంటాయా? బీ కేర్ఫుల్. ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కాదమ్మా, ఇంటి దగ్గర ఏ పని అయినా ఇంటి దగ్గర జరిగితే, ఊరిలో జరిగితే, ఒక మంచి పని మన శుభకార్యము మన ద్వారా జరిగితే అప్పుడే భావన రావాలి. ఎస్, నా చేత ఎవరు చేయించారు? ఆయన నేనే పాటి వాడిని, నా చేత చేయించాడు. హీఈస్ గ్రేట్. ఎవరు గొప్పవారు అనుకుంటాం. అప్పుడు బంధువులు వచ్చి పొగుడతారు. నువ్వు కాబట్టి ఎంత ప్రేమ చూపించావు, కనికరించావు, సేవ చేశావు, ఆర్నిసులు కష్టపడ్డావు, నిద్రాహారాలు మానేసి ఇన్ని పనులు చేశావు అని బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాసులు అనిపించబడిన వాళ్ళందరూ అలాగంటుంటే ఏమనుకునే ప్రమాదం ఉంది? నేనే వీటన్నిటినీ చేశాను. అతను కూడా అనుకుంటున్నాడు. అతడు నేను వివేకిని. చదవండి. నేను వివేకిని, నా బాహుబలం చేతను నా బుద్ధి చేతను అలాగే చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, మహాబలిష్ఠుడై సింహాసనాసి ఆసీనులను త్రోసివేసి తిని. అహంకారపు భావన ఎలాంటిది? నేను ఇవన్నీ చేశాను అని. ఎవరి విశ్వాసాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు? ఎలాంటి వారి విశ్వాసాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు? దీనులుగా. విశ్వాసం ఎలా ఏర్పడుతుంది? ఎంతకాలం నుండి వింటున్నావు? మరి అప్పటికి ఇప్పటికీ పెరిగి ఉంటుంది కదా? పెరిగిందా? మనసాక్షిని అడగాలి, లేఖనాల్ని పరిశీలించాలి. యేసు ప్రభు ఏమంటాడంటే, ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ నెరవేర్చిన తర్వాత నిష్ప్రయోజకుడైన దాసుడను, నేను చేయవలసినవే చేశాను కానీ ఎక్కువేమీ అనుకుంటామా? ఎవరైనా పొగుడుతున్నప్పుడు అనుకుంటామా?
నా చేత ఇవన్నీ దేవుడు చేయించాడు. నేను నిమిత్తం మాత్రం దేవుని చేతిలో ఒక సాధనను అనుకుంటామా? అప్పుడు అంటామా? ఎవరు మాట్లాడటం లేదు. మనకు పొగడతలంటే చాలా చాలా ఇష్టం కదా. ఇష్టమా? ఇష్టం లేదా? పొగడతలకు లొంగని పూరించండి. పొగడతలకు లొంగని వాడెవడు? అందులో నేను ఒకడినే. పొగుడుతూ ఉంటే తబ్బిబ్బులయ్యి నేనే గ్రేట్ అనుకునే ప్రమాదం ఉందా లేదా? ఓకే, 15 వచనము. 15 గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా, రంపము తనతో కోయువాని మీద పొగడుకునునా. చూడండి, కోల తన్నెత్తువాన్ని ఆడించినట్లు దండము కర్ర కాని వాడిని ఎత్తినట్లును ఉండును కదా. ఓకే, వ్యక్తి మనిషి ఉన్నాడు, గొడ్డలి ఉంది. ఎవరిని లేక ఏది ఎవరిని వాడుకుంటారు అక్కడ? మనిషి గొడ్డలి అతిశయించవచ్చా? దేవుని మీద అతిశయించము అనడానికి రుజువు ఏమిటి? ఏ ఒక్క వ్యక్తి కంటే నేను అధికుడను. జాషువా, నేను దేవుని మీదే అతిశయిస్తున్నాను. ఎందుకంటే ఆయన్ని సృష్టించిన వ్యక్తి ఎవరి పోలికలో? దేవుణ్ణి గౌరవిస్తున్నాను అంటే ఎస్, ప్రతి ఒక్కరిని గౌరవించాలని. ఇది వినడానికి బాగానే ఉంటుంది కదా, ఆచరణలో పెట్టడానికి కష్టం అనిపిస్తుంది ఏమో. పాత నమ్మకాలు ఇంకా మనసులో నుండి పోలేదేమో. ఇప్పుడు హిజ్కియా చుట్టుపక్కల ఉండే దేశాలన్నిటి మీద దండెత్తి వచ్చాడు, జయించాడు. అషూరు రాజు అతని మీదకు వచ్చేసరికి అషూరు రాజు వాడిన టెక్నిక్ను యెషయా గ్రంథం 36 అధ్యాయంలో చూద్దాం. యెషయా గ్రంథం 36 అధ్యాయము మొదటి నుంచి చదవండి. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అషూరు రాజు అయిన సన్హెరీబు యోధా దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా ఇక్కడేమో సామంత రాజుగా ఉండేవాడు. ఎవరు? యూదా రాజు హిజ్కియా. ఎస్, యూఆర్ రైట్. హిజ్కియా సామంత రాజుగా ఉండేవాడు. అందుకే ఆ మాట అన్నాడు, నా మీద నువ్వు తిరుగుబాటు చేశావా అని. 2 రాజులు 18వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. అంటే అంతకుముందు హిజ్కియా ఎవరికి సామంతుడు? హలో, ఇది హిస్టరీ కొద్దిగా. సన్హెరీబు అషూర్ రాజ్యానికి యూదా రాజ్యము సామంత రాజుగా ఉండేది. అంటే వారి ఆధీనంలో ఈ రాజ్యము ఉండేది. కానీ తిరుగుబాటు చేశాడు. చుట్టుపక్కల ఉండే విగ్రహార్థికులు చించిన రాజ్యాన్ని హిజ్కియా జయించాడు అనుకున్నాడు. కానీ జయించేటట్లుగా చేసిన వ్యక్తి ఎవరు? అది మర్చిపోయాడు. బహుశా అషూరు మీద తిరుగుబాటు చేయడానికి అనుమతి కోరలేదేమో తెలియదు. కానీ అషూరు రాజు దండెత్తి వచ్చాడు, చాలా పట్టణాలని పట్టుకున్నాడు. గొప్ప సైన్యం ఉండేది. చదవండి. అంతటా అషూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడును అయిన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయిను రాజ్యపు దస్తావేదుల మీదనున్న ఆసాపు కుమారుడు యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడి. మహారాజైన అషూరు సెలవిచ్చినదేమనగా. మహారాజు ఎవరు? సన్హెరీబు మహారాజు. రాజు ఎవరు? హిజ్కియా. ఎవరికి ఎవరి మీద అధికారం ఉంటుంది? మహారాజుకు రాజు మీద అధికారం ఉంటుంది. రాజు మహారాజుకు లోబడవలసిందే కదా, లోబడవలసిందే.
కాబట్టి సన్హెరీబును మహారాజు అని సంబోధించి హిజ్కియాను రాజుగా సంబోధిస్తున్నాడు. చదవండి. మహారాజైన అశ్షూరాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏనాటి ప్రయోజనకారి, ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? అంటే ఎవరి మీద తిరుగుబాటు చేశారు? తిరుగుబాటు చేయడం అంటే, తిరుగుబాటు చేయడము అంటే స్వతంత్రంగా మేము ఉంటాం, మేము ఎవరికి బానిసలమో కాము, ఎవరి ఆధీనంలో ఉండము. అమ్మ నేర్చుకోవాల్సింది ఏంటివా? స్త్రీలు ఏది ఇష్టం? స్వతంత్రంగా గుర్తింపు పొందడం ఇష్టమా? ఒకరికి లోపడము మహాభాగ్యం అని అనుకుంటారా? భర్తకు స్వతంత్రత ఉంటే బాగుంటుందా? ఎప్పుడు లోబడి ఉండడం అంటే సంతోషాన్ని ఇస్తుందా? నిజం చెప్పండి. నిజం చెప్తుందా ఆమె? ఒక మాట అన్నాను, చాలాసార్లు అన్నాను, కానీ దానికి ఎవరు సానుకూలంగా స్పందించలేదు. నా ఇష్టం లేని మాట ఏమో. భర్తకు లోబడ్డమే మహాభాగ్యమని స్త్రీలు అనుకుంటారా? చేతులు ఎత్తండి చూద్దాం. 1 2 3 4 5 6. వెరీ గుడ్ అమ్మని, మీకు వందనాలు. అంటే ఒక్క మాట కూడా రత్న కుమార్ గారికి ఎదురు చెప్పరు అని, అంతే కదమ్మా? ఇది కాదండి, ఒకటి తీసేద్దాం. 4. ఇంకెవరు ఒక్క మాట కూడా ఎదురు చెప్పావు కదమ్మా? ఎప్పుడు ఎస్ సార్ ఎట్ యువర్ సర్వీస్ అంటావా? మీరు ఏం చెప్పినా సరే అది మా భాగ్యంగా ఎంచుకొని అది చేస్తాను. చాలామంది కన్యకలు పతివ్రతా ధర్మము అనుసరించటం నేను చూచి తిని, కానీ నువ్వు వారందరినీ, మీలో ఎవరైనా మాట, మీ భర్తల్లో ఎవరైనా ఆ మాట తన భార్యతో చెప్పినట్టు మీకు గుర్తుందా? అలా కాదమ్మా, కరెక్ట్ జవాబు ఏమిటి చెప్తున్నా? నా భర్త ఎప్పుడు నన్ను అనలేదు అనాలి, కానీ ఎవరు పురుషులందరూ అనరు. అంటే 4 చెప్పారమ్మా. భర్తకు పూర్తిగా లోబడకపోతే భార్య భర్త మీద ఏం చేస్తుంది అనిపిస్తుందా? విన్నా సరే వినబడినా సరే విన్నట్టుగా ఉంటారు. అప్పుడప్పుడు ఎవరు మాట్లాడటం లేదు అమ్మా. దాన్ని ఏమంటారు తెలుసమ్మా? నీకు ప్రాక్టికల్గా చెప్తా. నీరసంగా ఉంది, కాఫీ, మంచినీళ్ళు, మజ్జిగ ఏదో తీసుకురమ్మన్నారు, ఏదో సంథింగ్ ఆయాసపడుతూ బాధతో వెళితే చూసిన భర్త అలాగే ఊరుకుంటాడో? చూసి ఊరుకుంటాడండి. లేదమ్మా, మీరు ఒకసారి చూడండి. అయ్యో నా భార్య అంత బాధపడుతుంది, కాగు ఎక్కడికి నిలబడ, నేనే వస్తాను అనరా? ఒకసారి ఇలాగే వాక్యం చెప్తుంటే, శారాకు కూతుర్లు కాకపోతే పరలోకం లేదు అన్నాను. భర్తను ఏమని పిలిచేది? అండము కాదు, అలా లోబడేది. తన మనసులో కూడా భర్త అంటే తన మీద సర్వాధికారం కలిగిన వ్యక్తి అని. స్త్రీలు అలాగుంటే శారా కుమార్తెలు అవుతారు, పరలోకం మీకు కూడా ఉంటుందమ్మంటే, వాళ్ళు అబ్రాహం లాగా లేకపోతే మేము ఎలా సారాలాగా ఉంటామండి. నా క్లాసులో అన్నారు, నేను విన్న మాటలు, నేను అబద్ధం చెప్పడం లేదు. మీరు అలాగే అనుకుంటారా? వాళ్ళు అబ్రాహం లాగా ఉండమనండి, మేము శారాలాగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి. కాదమ్మా, దేవుడు చెప్పిన మాట. స్త్రీలకు పరిశుద్ధమైన స్త్రీలు అనే పదం శారాన్ని బట్టి వచ్చింది. ఎందుకు వచ్చింది? భర్తకు ఇలా పిలిచేది, మనసులో కూడా ఏమనుకునేది? యజమానుడు అంటే అర్థం ఏమిటి? కాదు
ఇప్పుడే చెప్పారు కదమ్మా ఫిలోమన్ గురించి. ఆ, 3 క్యారెక్టర్లు: పౌలు, ఫిలోమను, ఇంకొకరు ఓనేసిము. ఓనేసిము ఫిలోమనుకు ఫిలోమన్ దగ్గర ఎలా ఉండేవాడు? దాసుడు అంటే దాసుడు అంటే చిన్న మాట అన్నమాట. వాస్తవానికి దాసుడు అనేది కరెక్టే, కానీ మనం వాడుకునే దాంట్లో అది చిన్న భావాన్ని ఇస్తుంది. బానిస, బానిస, కొనబడిన వాడు, డబ్బులతో కొనుక్కున్నాడు. సర్వాధికారం ఎవరికి ఉంటుంది? యజమానుడికే. శారా అలాగే అనుకునేది. ఎవరిని? మనసులో కూడా. ఆమెకు పరిశుద్ధ స్త్రీ జాబితాలో చోటు దక్కింది. ఆమెకు కుమార్తెలు కాకపోతే అలాగే లోపడాలి. లోపడకపోతే వినబడినా సరే విన్నట్టుగా నటించడం అంటే ఏమిటది? నేను జవాబు కూడా చెప్పేశాను అందులోనే. నటించడం అంటే యథార్థత. మరి శారా కూతురు అవుతారా? మీరు చాలా కఠినంగా, కటువుగా, కష్టమైన, బరువైనది మా మీద పెట్టేస్తున్నారు అని అనిపిస్తుందండి. నేను చెప్పిన మాట కాదు, నేను వివరణ ఇస్తున్నాడు తప్ప చెప్పిన మాట కాదు. ఇక్కడ హిజ్కియా ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? కానీ సన్హెరీబు వాడిన టెక్నిక్ ఒకసారి గమనిస్తే ప్రతి చోట వాడేవాడు, ఇక్కడ కూడా వాడాడు. అందుకు శిక్షించబడ్డాడు. సన్హెరీబు ఎవరండి? అష్షూరు సామ్రాజ్యానికి రాజు. చాలా దేశాలని జయించుకుంటూ వచ్చాడు. కోర్స్ అతను అలా అన్ని దేశాలని జయించడానికి కారకుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు ఒక్క రాజ్యమే అగ్రరాజ్యంగా ఉండదు, కానీ వాళ్ళు అతిశయించినప్పుడు దేవుడు ఇంకొకరిని అగ్రరాజ్యంగా తయారు చేస్తాడు. ఐగుప్తీయులు అలాగే అతిశయించారు. యెహోవా నేనే ఆ పేరు వినలేదే అన్నాడు. నాకు తెలియదు అన్నావు కదా, నేనెవరినో తెలియపరుస్తాను అన్నాడు. సర్వనాశం చేసేవచ్చు ఒక్క క్షణంలో. వాళ్ళు తెలియాలి యెహోవా నిత్యుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, పరిశుద్ధుడు అన్న విషయము ఐగుప్తీయులకు తెలియాలి. తన ప్రజల తరపున ఆయన నిలబడతాడు అన్నది. అందుకు ఆ 10 తెగుళ్ళు రప్పించాడు. ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యం అంతటిని నాశనం అయ్యేటట్లుగా చేశాడు. ఇక్కడ చదవండి. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఓకే. ఎవరి మీద నమ్మకముతో అష్షూరు మీద హిజ్కియా తిరుగుబాటు చేశాడు, తిరగబడ్డాడు? నాకు కష్టాలు వస్తే నా మిత్రదేశం ఏది? ఐగుప్తీయులు వచ్చి నన్ను ఆదుకుంటారు అనే భావముతో తిరుగుబాటు చేశాడు. తర్వాత ఒకడు దాని మీద ఆనుకుని ఎడ్ల అది వాని చేతి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకున్న వారందరికీ అట్టివాడే. అది అష్షూరు కూడా తెలుసును. ఐగుప్తు రాజు స్వభావం ఎలాంటిది? ఎవరైనా ఐగుప్తు మీద ఆనుకుంటే లేక ఆధారపడితే వాళ్ళకే నష్టం కలుగుతుంది. ఒక దాని మీద ఆనుకుంటే అది కూర్చుకుపోద్ది, అంటే నష్టపోతావు. నమ్మదగిన వాడు కాడు ఫరో. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే యెరూషలేమునందున్న ఈ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. హిజ్కియా ఒకప్పుడు ఆ పని చేశాడు. విగ్రహాల బలిపీఠాలన్నిటినీ పడగొట్టేశాడు. యెహోవా బలిపీఠం దగ్గర మాత్రమే బలివ్వాలి, యెహోవాని పూజించాలి అని. హిజ్కియా లాంటి వాడు అంతకు ముందెవరు లేరని 2 రాజులు 18వ అధ్యాయంలో చదివాము కదా. కానీ విగ్రహాలు అంటే యెహోవా కూడా ఒక విగ్రహంగా భావించి యూదా వారు లేక ఇశ్రాయేల్ వారు పూజిస్తున్నారు అని సన్హెరీబు యొక్క భావన. చదవండి. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము.
2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అంటే కించపరుస్తున్నాడా లేక యుద్ధానికి రెచ్చగొడుతున్నాడా? హలో, నా ప్రశ్న రెండు. కించపరుస్తున్నాడా అతని బలాన్ని, హిజ్కియా రాజు బలాన్ని కించపరుస్తున్నాడా ఈ రబ్షాకే అనే వ్యక్తి, లేక యుద్ధానికి రా అని రెచ్చగొడుతున్నాడా? కించపరుస్తున్నాడు. నీకు 2000 గుర్రాల మీద ఆయుధధారి అయి వచ్చే సైనికులు ఎవరు లేరు, నువ్వు అంత బలహీనుడు. ఆ మాట అంటాడు చూడండి. లేని ఎడల నా యజమానుని సేవకుల్లో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీ వేలాగు ఎదురింతువు. ఇక్కడ వాడబడిన పదం చూడండి. రథములను. రిబ్షాకే ఎవరి దాసుడు లేక సైన్యాధిపతి? అషూర్ రాజు సైన్యాధిపతి. రబ్షాకే ఏమంటాడంటే, నువ్వు 2000 మంది గుర్రపు రౌతుల్నే సిద్ధపరచకపోతే నా యజమాని సేవకులో అత్యల్పుడైన అధిపతి యొగు ఒకని నీవేలాగా ఎదురుతూ, అంటే అత్యల్పుడు కూడా 2000 గుర్రాల కంటే ఎక్కువ సైన్యాన్ని, రౌతుల్ని, సైన్యాన్ని కలిగి ఉన్నాడు. అందరికంటే చిన్నవాడిని నువ్వు ఎదిరించలేకపోతే రాజాధిరాజు అయినా మహారాజు అయినా అషూరును నువ్వు ఎలా ఎదిరించగలవు? ఎస్, రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటువే. యెహోవా సెలవునందుకే. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఎవరి మీద ఆధారపడటం లేదు. మనం ఎప్పుడు దేవుని మీదే ఆధారపడతామా? ఎవరైనా పొగిడినప్పుడు దేవుని మీద ఆధారపడతామా? ఎవరైనా అభినందించినప్పుడు దేవుని మీద ఆధారపడతామా? బాగా ఆలోచించండి. కొన్ని విజయాలు సాధించినంత మాత్రాన మహావీరుడు అనుకుంటే పొరపాటది. కానీ అషూరు వారిని కూడా దండిస్తాను అన్నాడు దేవుడు. ఎస్, యెహోవా సెలవునందుకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా. అంటే బహుశా ప్రతి రాజ్యాల్లో వాళ్ళు పూజిస్తున్న విగ్రహాలకు ఆ విగ్రహానికి పేరుంటుంది కదా, ఆ దేవతకు. ఆ దేవత పేరు తెలుసుకుని ఆ దేవత మీ మీదకి నన్ను దండెత్తి వెళ్ళమన్నాడు అని చెప్పుతూ వారిని బెదిరించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే అన్ని రాజ్యాల్ని జయించుకుంటూ వచ్చాడు. కానీ ఇతడు జయించేటట్లుగా, అషూరు రాజు జయించేటట్లుగా సహాయం చేసిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఇక్కడ అదే వాడాడు. ఏమని? యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా. లేదు, ఈ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పాను. దీనికి 17వ వచనానికి మధ్య నుండే వ్యత్యాసము, విరోధ భావం ఏమిటో వ్యతిరేకంగా ఉండే మాట ఒకటి చూడండి. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును మిమ్మను తీసుకొని పోదును. యెహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మను మోసపుచ్చుచున్నాడు. 10వ వచనంలో యెహోవా వెళ్ళమన్నాడు. 17వ వచనంలో యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడు అని హిజ్కియా అంటున్నాడు. మీ రాజు ఆ మాట నమ్మి మోసపోవద్దు అని. సన్హెరీబు అన్న మాటల్లో లోపం ఉందా? వ్యతిరేకత ఒకదానికొకటి భిన్నంగా ఉందా? ముందే చెప్పాడు. చెప్పండి. రబ్షాకే ఏమన్నాడు? తన బెదిరింపు మాటల వలన ఇప్పుడు చక్రవర్తి మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? రబ్షాకే అతను సైన్యాధిపతుల్లో ఒకడు. ఎవరు సైన్యాధిపతులు? అషూరు రాజు సన్హెరీబు సైన్యాధిపతుల్లో రబ్షాకే అనేవాడు ఒకడు. అతను మాట్లాడుతున్నాడు. తన సైన్యాధిపతిని పంపించి మాట్లాడమంటున్నాడు. తన బెదిరింపుల
అబద్ధాల ద్వారా ఏది అబద్ధం? యెరూషలేము మీదకి వెళ్ళి దాన్ని జయించమని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పి యెహోవా మిమ్మల్ని కాపాడతాడని మీరు ఆయన మీద ఆధారపడుతున్నారా అని మళ్ళీ తిరిగి 17వ వచనంలో అన్నాడు. బాగా ఆలోచించాలి. అంటే బహుశా ప్రతి దేశం మీదకి దండెత్తి వెళ్ళి వాళ్ళు పూజిస్తున్న దేవతల పేరు చెప్పి ఆ దేవతే నన్ను మీ మీదకి పంపించాడని చెప్పి ఉంటాడేమో. అదే తంత్రము యూదా వారి మీద కూడా ప్రయోగించాడు. మిగతా విగ్రహాలతో ఎవరిని సమానంగా చూస్తున్నాడు? యెహోవా మిగతా దేశాల దేవతలు ఒకే స్థాయి దేవతలు విగ్రహాలు సుమా అన్న భావముతో ఎవరు మాట్లాడుతున్నారు? రబ్షాకేని పంపించిన వ్యక్తి సన్నారీబు. ఎస్, అబద్ధాల ద్వారా యెహోవా వారిని రక్షించుటకు సమర్థుడు కాడని ఎవరిని నమ్మించాలని చూస్తున్నాడు? హిజ్కియా అతని సేవకులకు పలుకుతూ యూదులకు తమ దేవునిపై ఉన్న నమ్మకాన్ని లేక విశ్వాసమును వమ్ము చేయడానికి ప్రయత్నించెను. రెండో రాజులు 19వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. అక్కడ కూడా ఆ విషయమే రాయబడింది. అంటే డబుల్ టంగ్ అంటారు, 2 నాలుకల ధోరణి అంటారు. 10వ వచనంలో ఎవరు పంపించారని? యూదా దేశానికి వెళ్ళి దాన్ని జయించమని యెహోవాయే నన్ను పంపించాడని. 17వ వచనంలో ఏమంటాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి మీరు నమ్ముకున్న యెహోవా సమర్థుడు కాడు అని. యెహోవా ఎవరితో సమానుడు అని అష్షూరు రాజు యొక్క భావన, నమ్మకం. మిగతా దేశాల వారు పూజించే విగ్రహాల్లో యెహోవా అనే పేరు పెట్టుకున్న ఇంకొక విగ్రహం ఇది. ఆ మాటే అంటాడు. ఈ దేశ ప్రజలు వారు నమ్ముకున్న ప్రజల దేవతలు వారిని రక్షించాయా అని. 11వ వచనము, యెషయా 36, 11వ వచనము. 11 ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము. అంటే అప్పుడు ఆ ప్రాంతం అంతట్లో సిరియా భాష ఎక్కువగా ప్రచురం చేయబడుతూ ఉంది. అందరికీ తెలుసు.
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక భాష అందరికీ తెలుస్తుంది, చలామణిలో ఉంది, ఇంగ్లీష్. ఏ దేశానికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళకు అర్థమవుద్ది, కొంతమందికైనా అర్థమవుద్ది. కానీ మిగతా భాషలు అన్ని దేశాల వారికి అర్థమయ్యే అవకాశాలు లేవు. అప్పుడు సిరియా భాష మాకు తెలుసును, సిరియా భాషతో మాట్లాడమని ఈ అధిపతులు లేక ముఖ్యులు చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రాకారం మీదనున్న ప్రజల వినికిల్లో యూదుల భాషతో మాట్లాడుకోమని రబ్షాకేతో అనగా, రైట్, అంటే రబ్షాకే ఏ భాషలో మాట్లాడుతున్నాడు? యూదా భాషలో, యూదుల భాషలతో మాట్లాడుతూ, హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యూదా భాషలో లేక హెబ్రీ భాషలో మాట్లాడితే ప్రాకారం మీద, చుట్టూ ప్రాకారం ఉంటుంది కదా పట్టణానికి, ఆ ప్రాకారం మీద ఉండే మనుషులందరికీ ఎంత హేళన చేస్తున్నాడో అషూర్ రాజు అందరికీ తెలుస్తుంది. అది అవమానం కదా అంటారు ఈ ముఖ్యులు. తర్వాత 12వ వచనము. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపినా, అంటే మీరు చెప్పితే మేము వినేటట్లుగా చేయమని మా యజమానుడు మీ యజమాని దగ్గరికి పంపించాడా, లేక మా యజమాని చెప్పినట్టుగా మీ యజమాని మీరు చేయమని ఆయన కోరాడా? నేను ఎవరి మాట వినాలి? నా యజమాని మాట వినాలి. మా యజమాని మహారాజు, మొన్నటి వరకు మీరు సామంతరాజు. ఇప్పుడు ఏం చేశారు? ఎవరి మీద ఆధారపడి తిరుగుబాటు చేశారు? ఐగుప్తు మీద. కానీ ఐగుప్తు రాజ్యము లేక ఫరో ఎలాంటి వాడని అషూర్ రాజు అంటాడు? దాని మీద ఎవరు అనుకుంటే అది వారిని గుచ్చుకుంటుంది అని, నమ్మదగిన వాడు కాడు అని. 13. తమ మలమును తిన్నట్లును తమ మూత్రము త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపిన కదా అని చెప్పి, రైట్, చాలా హీనంగా నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీకు తిండి దొరకకుండా చేస్తాం, మలములు తినేటట్లుగా మూత్రం తాగేటట్లుగా చేయమని చేస్తామని చెప్పమన్నాడు. ఎవరు? మా చక్రవర్తి. 13వ వచనము. గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను. అప్పటి వరకు మామూలుగా మాట్లాడారేమో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గొప్ప శబ్దం. సిరియా భాషలో మాట్లాడేమో మాకు తెలుస్తుంది, మా ప్రజలకు మాత్రం సిరియా భాష రాదు సుమా, మేము చదువుకున్న వాళ్ళము, అధికారంలో ఉన్న వాళ్ళము అని మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడాడు. మహారాజైన అషూరా సెలవిచ్చిన మాటలు వినుడి. మహారాజు ఎవరు? అషూర్ రాజు. రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. అబ్బో, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణము అషూర్ రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అషూర్ రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోదును. యెహోవా మిమ్మల్ని విడిపించునని. ఒక క్షణం. యెహోవా యూదా వారిని రక్షించలేడు. తాను ఎవరికంటే గొప్పవాడని రాత్రి ఒక అబ్బాయి అడిగాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. ఎవరి గురించి? బబులోను రాజుని గురించి. తేజో నక్షత్రం అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో లూసిఫర్ అని ఉంటుంది కింగ్ జేమ్స్ వెర్షన్లో. లూసిఫర్ గురించి ఏమిటి? నిజంగా సాతానుకు ఉండే పేరే అది. సాతాను కూడా హెచ్చించుకున్నాడు కదా అంటే అది బబులోను రాజుకు ఉండే బిరుదు. ఇక్కడ
ఏషియా చక్రవర్తి మహారాజు ఎవరు? సన్హెరీబు ఎవరికంటే తాను గొప్పవాడు అంటున్నాడు? చాలామంది తాము దేవుని కంటే అధికులు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళతో మాట్లాడుతూ, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే నా చేత నిర్మించబడిన వాడు నాకంటే తక్కువ, నాతో సమానుడా, ఎక్కువ? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఆ దేవుడు అనేవాడు ఉంటే నాకంటే తక్కువ, నాతో సమానుడా, నాకంటే ఎక్కువ? నాకంటే అంటే తాను దేవుని కంటే తాను ఏం చేస్తున్నాడు? మరి ఇక్కడ అషూరు రాజు ఏం చేస్తున్నాడు? యెహోవా నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించలేడు అంటే తాను యెహోవా కంటే ఎలాంటి వాడని. ఇలా చాలామంది చాలాసార్లు చదువుకున్నాము. దేవుడు మోయాబు వాళ్ళు కూడా అనుకున్నారంట. ఏమని? ఇర్మియా గ్రంథం 48 అధ్యాయం 42వ వచనంలో, అషూరు వాళ్ళేమో, అషూరు రాజు ఏమన్నాడు? తన చేతిలో నుండి ఎవరు విడిపించలేరు? మోయాబు యెహోవా కంటే గొప్పవాడినని అతిశయపడగా. మోయాబు ఎవరికంటే గొప్పవాడని? యెహోవా కంటే గొప్పవాడినని అతిశయపడగా. ఆ లూసిఫర్ని పట్టుకునే వేలాడతారు చాలామంది రాజులు లేక రాజ్యాలు. తాము యెహోవా కంటే గొప్పవారము అని తిరుగుబాటు చేసిన వాళ్ళు, దేవుని తృణీకరించిన వారు వాళ్ళు. అందరికీ దేవుడు బుద్ధి చెప్పాడు. అషూరు, బబులోను, మోయాబు, తూరు రాజు కూడా అలాగే వ్యవహరించాడు. సో లూసిఫర్ అనేది ఒక బిరుదు, 14వ అధ్యాయంలో చెప్పబడిన మాట. బబులోను రాజు పొందిన బిరుదుల్లో అదొకటి. అది ఆ కింగ్ జేమ్స్ వెర్షన్లో రాశారు లూసిఫర్ అని. ఇది పిల్గ్రిమేజ్ ప్రోగ్రెస్ అనే నవల రాసిన రచయిత ఆ పదాన్ని వాడాడు. జాన్ మిల్టన్ రాశాడు ఆ పదం. మిగతా వాళ్ళు మత్స్యగల వాళ్ళందరూ లూసిఫర్ అంటే సాతాను, దేవుని కంటే హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేశాడని. అక్కడ బబులోను రాజు దేవుని కంటే హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ అషూరు రాజు కూడా ఎవరికంటే తాను ఎక్కువని, యెహోవా కంటే తాను ఎక్కువని ఎవరిని నమ్మింపజేశాడు? బబులోనేమో షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళతోనే చెప్పాడు. ఇక్కడ సన్హెరీబు తన సైన్యాధిపతితో చెప్పించిన మాట, తాను యెహోవా, వారు యూదులు నమ్మిన యెహోవా కంటే తాను ఎలాంటి వాడండి? కష్టాలు ఎక్కువయ్యాయి. హిజ్కియాకు అర్థమైంది పరిస్థితి. చుట్టుముట్టేస్తే నాశనం చేసేస్తారు. దిక్కు లేని వారికి ఎవరి దిక్కు? ఎవరిని ఆశ్రయించాలి? ఎప్పుడు దేవుని ఆశ్రయించాడు. దేవుడు తొలగించాడు కష్టాన్ని. కష్టం తొలగిపోయిన వెంటనే మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం మానేస్తాము. ఎందుకని? మనమందరము అవకాశవాదులమైనా ఒకసారి ఆలోచిద్దాం. ఒక్కసారి కష్టాలు వచ్చినప్పుడు ఎవరు సాయం కావాలి? ఎవరు తోడుగా ఉండాలి? బైబిల్ ఎక్కడ పెట్టుకుంటాం? తల కింద. ఎందుకో మరి నాకు తెలీదు. పెట్టుకోరా, మంచిది, సంతోషం. కానీ చాలామంది కష్టాలు నేను ప్రాక్టికల్గా నా విషయం చెప్తాను. మా తాతగారు ఊరు శ్రీకాకుళం జిల్లాలో నివగామని, ఒరిస్సా బోర్డర్లో దిగాము. రాత్రి 7 గంటలు. నేను, మా ఆవిడ, ఆమె పేషెంట్, ఆమె బరువు మోయలేదు. నా చేతిలో 5, 6, 8 కిలోలు ఒక సూట్ కేసు, ఇంకా ఏవేవో ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మనుషులు లేరు, జనసంచారం లేదు, లైట్లు లేవు, కట్టిక చీకటి. వెళుతూ ఉన్నాం. ఎత్తుకున్నప్పుడు రైట్
అంటే ఎప్పుడో ఒక 20 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. 20 సంవత్సరాల కిందట ఎత్తుకున్నప్పుడు 8 కిలోలు పెద్ద కష్టమేం కాదనుకుంటూ కొంత దూరం నడిచిన తర్వాత చేతులు లాగాయి. వంశధార నది ఉంది మధ్యలో, అది దాటాలి. కొద్దిగా నీరుంది మోకాళ్ళ వరకు. మొత్తానికి దాటి వెళ్ళేసరికి చెమట్లు కారిపోతున్నాయి. మా ఆవిడ చూసింది. ఆ నది ఒడ్డుకు వెళ్ళేసరికి తాను ఏం చేయలేదు, బరువు మోయలేదు. నేనేమో నడవలేకపోతున్నాను. అక్కడ 2-3 ఉన్నారు. నేను మోయలేకపోవడం చూసి, ఫలాని వాళ్ళ బంధువులు కదా మీరు అంటే, అవును అన్నాను. సరే మీ ఇంటికి తీసుకొస్తాను, ఇంత ఇస్తారా అన్నాడు. ఎంతో ఇస్తాం, తీసుకుని అయినా ముందు అడుగు వేయలేకపోతున్నాం కదా అనుకున్నా. ఓకే అన్నాను. ఆ బరువు వాళ్ళు తీసుకున్నారు. ఎప్పుడు బరువులు మోస్తారు కాబట్టి తీసుకున్నారు. నాకు ఎలాగుంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది? కష్టాలు పోయిన తర్వాత మనసు అంత తేలిక పడితే ఈ కష్టాలు తొలగించడానికి కారకుడైన దేవుని పట్ల విశ్వాసం ఏమవ్వాలి? పెరుగుతుందా? లేక పెరగడానికి కృషి చేస్తామా, ఇష్టపడతామా, మర్చిపోతామా? కృషి చేస్తారా? ఎక్కువ. అంతకుముందేమో కష్టాలు ఉన్నప్పుడు రోజుకు 10 సార్లు ప్రార్థన చేసేవారము. కష్టాలు తొలగిపోయిన తర్వాత 15 సార్లు చేయడానికి ఇష్టపడతామా? కష్టాలు లేవు, ఒత్తిడి లేదు, చేస్తామా? అది అవకాశవాదం అంటారు. హిజ్కియా రాజు ఆ పనే చేశాడు. యెహోషాపాతు ఆ పనే చేశాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరికి మొరపెట్టారు ఈ రాజులు? ఎందుకని? ఇంకెవరు సాయం చేయలేరు. ఒకే ఒక ఆయన సాయం చేయగలడు. ఎవరైనా? యెహోవా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, జీవము గల దేవుడు, నిత్యుడు, అన్నిటినీ సృష్టించినవాడు. ఆ మాట అంటారు. నువ్వు అన్ని దేశాల మీద రాజు అంటాడు. హిజ్కియా అంటాడు, యెహోషాపాతు అంటాడు. కానీ కష్టాలు తొలగిపోయిన తర్వాత దేవునికి ఇష్టం లేని పని చేయడం మొదలుపెట్టారు. బాప్తిసం పొందినప్పుడు మన విశ్వాసం ఎలా ఉండేది? మన భక్తి ఎలా ఉండేది? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని రెట్లు ఇప్పటికీ పెరగాలి? విశ్వాసం ఎలా పెరుగుతుంది? షార్ట్ కట్ స్టేట్మెంట్. అది షార్ట్ కట్, అది నిజమే, కానీ స్టేట్మెంట్ అది. ప్రాక్టికల్ ఏంటి? ప్రాక్టికల్ కూడా చెప్పాను. మీలో ఎంతమంది విన్నారో లేదో నాకు తెలుస్తుంది. హలో, యేసు ప్రభు చెప్పాడు. శిష్యులు అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటే చెప్పాడు యేసు ప్రభు. చెప్పండి, పర్లేదు చెప్పండి. కమాన్. మేము చేయవలసిందే. థ్యాంక్ యూ సార్. కనీసం ఒకరైనా విన్నారు. అలాగే అనుకుంటామా? వారి విశ్వాసాన్ని దేవుడు పెంచుతాడు. జస్ట్ వాక్యం విన్నంత మాత్రాన కాదు. ఎప్పటి నుంచి వింటున్నాం? ఎంత పెరిగి ఉండాలి అంటే లోపం ఎక్కడుంది? వింటున్నాము కానీ నమ్మటం లేదు, వింటున్నాము కానీ మర్చిపోతున్నాము. వినడం మంచిది, ఇన్ఫర్మేషన్ సీక్ కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలా వద్దా? ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ ఏం చేద్దాం? నంబర్ 1 ఆచరణలో. 1, 2 ఒకదాంతోనే మొదలు పెడతాం, ఎన్ని అయితే అన్ని. కానీ ప్రతిసారి ఆ ఆజ్ఞ నెరవేర్చిన తర్వాత ఏ వైఖరి ఉండాలి, ఏ భావన ఉండాలి? నిష్ప్రయోజకుడైన దాసుడను. నిష్ప్రయోజకుడైతే ఎందుకు పనికిరాని వాడిని చేయవలసిందే, ఇది చేసి తీరాలి. మస్ట్ అండ్ షుడ్. అది మాండిటరీ అంటారు, అది క్రికెట్ భాషలో. ఏమిటి? చేసి తీరాలి. చేయవలసిందే చేశాను కానీ ఎక్కువేమీ అనుకుంటామా? అంటే ప్రతిసారి ఒక ఆజ్ఞను పాటించినప్పుడు ఆ భావన మనలో ఉద్భవిస్తే, పుడితే, నమ్మితే అలాంటి వారి విశ్వాసాన్ని దేవుడు పెంచుతాడు. విశ్వాసాన్ని వృద్ధి కలుగు చేసే వ్యక్తి ఎవరు? ఆఫ్ కోర్స్ ఏ పని ఎలా చేయాలనేది వాక్యమే కదా చెప్పేది. దేవుడు వాక్యం ద్వారా కదా చెప్తున్నాడు. అవి వినాలి ముందు. వినుట ద్వారా విశ్వాసం అంటే అది స్టేట్మెంట్.
ప్రాక్టికల్ ఏమిటంటే యేసుప్రభు ఇలా చెప్పాడు. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చదవండి. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 10వ వచనము. చదవండి బ్రదర్. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ చేసిన తర్వాత మేము మేము నిష్ప్రయోజకులమైన దాసులము. మొట్టమొదటి ఏమనుకోవాలి? మేము చేయవలసినవి చేస్తున్నామని చెప్పడం. లేదు, ఈయన చేత కాదు, ఈమె అస్సలు చేయదు, ఈమె చేయదు, నేను మాత్రమే చేయగలిగాను. నేను ఎంత భక్తి పరుణ్ణో, ప్రార్థన పరుణ్ణో, నీతిమంతుణ్ణో, దేవుని మీద ఎంతగా ఆధారపడతానో, ఎప్పుడు దేవుడా దేవుడా అంటాను అని అనుకోమా. మనుషులతో చూసి పోల్చుకోమా. దేవాలయంకి వెళ్ళిన పరిచయుడు ఎవరితో పోల్చుకున్నాడు? హే, అక్కడ ఉండే ఎవరతను? శంకర్ లాంటి వాడిని కూడా నేను కాను, నీకు వందనాలు. ఎవరితో పోల్చుకున్నాడు? మనం మనుషులతో పోల్చుకునే ఆలోచన ఉంటుందా? ఒక పని జరిగినప్పుడు మన చేత అప్పటి వరకు జరగని ఒక మంచి పని జరిగితే మనుషులతో పోల్చుకునే ఆలోచన వస్తుందా రాదా అని. నేను నిష్ప్రయోజకుడైన దాసుడను. తర్వాత మేము చేయవలసిందే చేసాం. ఆజ్ఞాపించారు యజమానుడు, చెయ్యాలి, చేసాము. తర్వాత చేసి ఉన్నామని చెప్పుడు. నేను అంతకంటే ఎక్కువేమీ చేయలేదు. ఆ భావన ప్రతి ఆజ్ఞను నెరవేర్చిన తర్వాత ఏర్పడితే దాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మన విశ్వాసాన్ని వృద్ధి చేసి లేక బలపరిచే బాధ్యత ఎవరిది? చేద్దామా? జాన్ గారు ఏం చేద్దాం? ఆజ్ఞాపింపబడిన వాటన్నిటిని ఒక్కొక్కటి ఆచరణలో పెడదాం, పాటిద్దాం. పాటించినప్పుడు కలిగే భావన ఏమై ఉండాలి? ఎలా ఉండాలి? మేము నిష్ప్రయోజకులమైన లేక నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, చేయవలసిందే చేశాను. ఎక్కువేమి అంటే అది వినయమా అహంకారమా? వాళ్ళు ఆశీర్వదించారు. దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన కింద అలాంటి వ్యక్తులు ఉంటారు. మనుషులతో పోల్చుకున్న వ్యక్తులమైతే మనల్ని మనము హెచ్చించుకున్న వాళ్ళం అవుతాం. మనల్ని దేవుడు తీర్పరిగా నియమించలేదు, సహాయకులుగా ఏర్పాటు చేశాడు. ఇతరులకు మీరు ఏం చేయాలి? సహాయము సహకారము అందించాలి. వాళ్ళ లోపాలని వాళ్ళు అధిగమించేటట్లుగా నీ అనుభవం ఉపయోగపడాలి. అలాగందరము చేద్దాం. నేను, మీరు, అందరము, మనందరిలో లోపాలు ఉన్నాయి. ప్రతి ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చేస్తూ అది పాటించిన తర్వాత ఎవరితో పోల్చుకున్నాం? నిష్ప్రయోజకుడిని. చేయవలసిందే. భర్తతో, భర్త భార్యతో అలాగ అనుకుంటారా? అక్క చెల్లెలు, అన్న దమ్ములు, స్నేహితులు అలాగా అనుకుంటే ఇంకా బాగుంటుందేమో. బాగా ఆలోచించమని కోరుతున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.